కడప జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట వద్ద 20 ఏళ్ల బీటెక్ విద్యార్థిని మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే, ప్రొద్దుటూరుకు చెందిన 20 ఏళ్ల బీటెక్ విద్యార్థిని వైష్ణవి జూలై 14న ఉదయం స్నేహితులతో కలిసి గండికోటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పింది. కానీ ఎంత టైం అయినా తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో గండికోట రిజర్వాయర్ సమీపంలో ముళ్ల పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇక అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో బీటెక్ విద్యార్థిని వైష్ణవి దుస్తులు లేకుండా కనిపించడంతో అంతా కంగుతున్నారు. ఆమె దుస్తులతోనే గొంతు బిగించి ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇక ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో జిల్లా ఎస్పీ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారించారు. ఇక ఆమె చివరిసారి ఎవరితో మాట్లాడింది, ఎక్కడికి వెళ్ళింది అనే కోణాల్లోనూ ఆరాధిస్తున్నారు. క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలను సేకరించారు. ఇక మృతురాలి తల్లిదండ్రులు లోకేష్ అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేయగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ముందు లైంగిక దాడి జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన జమ్మలమడుగు ప్రాంతంలో భయాందోళనలు సృష్టించిందని చెప్పొచ్చు. అయితే మొదట ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు ప్రొద్దుటూరుకు చెందిన వైష్ణవిగా గుర్తించారు. ఆమె ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఆమె వేసుకున్న దుస్తులతోనే గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో వైష్ణవితో వచ్చిన యువకుడు కొద్దిసేపటి తర్వాత ఒక్కడే తిరిగి వెళ్ళినట్లు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పలు చోట్ల సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రేమ వ్యవహారం లాంటిది ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.